డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ తండ్రి కొడుకులు గొప్పలు చెప్పుకోవటం తప్ప కనీసం వైద్య విద్యను అందించలేదని దుస్థితిలో ఉన్నారంటూ మండిపడ్డారు విద్యార్థి సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంతటి ద్రోహం చేస్తుందో పులివెందుల మెడికల్ కాలేజీని చూస్తే అర్థమవుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 2500 మెడికల్ సీట్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. రాష్ట్రం ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని ప్రైవేటుగా అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు ఏఎస్ఎఫ్గా స్పష్టంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు ఎక్కడ పడితే అక్కడ నాకు విద్యార్థుల వద్ద చిత్తశుద్ధి ఉంది, పూర్తిగా విద్యార్థుల పక్షపాతం చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పులివెందుల సాక్షిగా మేము అడుగుతూ ఉన్నాం. ఇదే ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తయింది, ఈరోజు కళ్ళకు కనిపిస్తూ ఉంది. భవనం పూర్తయి నేషనల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఈ మెడికల్ కాలేజీకి 50 సీట్లు పైగా కేటాయిస్తే కూడా మాకు అవసరం లేదని చెప్పని మీ తండ్రి గారు ఈరోజు మీ ప్రభుత్వం లెటర్ రాసింది. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తున్నాం, కేవలం పులివెందులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జగన్ గారు కట్టినటువంటి ప్రభుత్వ భవనాలు మొత్తం పూర్తయి పరిస్థితుంది. దాదాపు 80% బిల్డింగ్స్ మొత్తం అయిపోయాయి. కానీ మీరు మాత్రం పేద ప్రజలు ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పేద విద్యార్థులకు పూర్తిగా దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే వెనకబడిన ప్రాంతాలు, అక్కడ అల్లూరు సీతారామరాజు చూసుకుంటే వెనకబడిన ప్రాంతాలు, పూర్తిగా అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేక ప్రభుత్వ ఆసుపత్రులు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మీరు మాత్రం పూర్తిగా కార్పొరేట్లు చెప్తా ఉన్నారు. ఇది కార్పొరేట్ల కూటమి ప్రభుత్వం చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమయ్యా విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, పైన మీరే కింద మీరే కదా, మరి డబల్ ఇంజన్ సర్కార్ కదా, మరి నిధులు ఎందుకు రాకుండా ఉన్నాయి, మరి కళాశాల ఎందుకు పూర్తి కాకుండా ఉన్నాయి, మా విద్యార్థులకు ఎందుకు మెడికల్ విద్యలో సీట్లు అందించకుండా మోసం చేస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తున్నారు. కాబట్టి మీ యొక్క కల్లిబొల్లి మాటలు నమ్మే రోజులు పోయాయి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ లేదా సిపిఐ, సిపిఎం లేదా ఇవాళ పోరాటం చేపడుతున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విద్యార్థి ఉద్యమం ముందుకెళ్తుంది. మీ యొక్క కూసాలు కదిలిస్తుంది. తక్షణం మేల్కోవాలి. ఈ యొక్క మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను మీరు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ లేఖ రాయడం, 50 సీట్లకు పైగా ఇక్కడికి వచ్చాయి, మీరు లెటర్ అని చెప్పడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఉన్నారో మేము వారికి నిధులు కేటాయించలేమని చెప్పడం చాలా చిక్కుటేడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే విగ్రహాల పేరుతో వేల కోట్ల రూపాయలు ధ్వంసం చేస్తున్నారు తప్పగా ఈరోజు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సమస్యల పోరాటం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడండి. మీరు ఏదైతే అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాటలు ఖచ్చితంగా ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీకు రాజకీయ కక్షలు ఏమన్నంటే మీరు చూసుకోండి తప్ప ఈరోజు పేద విద్యార్థులు కడుపు కొట్టదని చెప్పి చేస్తున్నాము. ఈరోజు వెనకడి రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రూపాయి కూడబెట్టుకొని విద్యార్థి తల్లిదండ్రులు నీట్ కోచింగ్లు తీసుకొని మెడికల్ కళాశాలకు మా విద్యార్థులు మా పిల్లలు మెడికల్ విద్య చదవాలని చెప్పి కోరపడితే దాన్ని విచ్ఛిన్నం చేసేలాగా ఈరోజు ప్రభుత్వాలు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చెప్పి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటివి మానుకోవాలి. ఇలాగే జరిగితే విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వం కుర్చీ కదిలించే విధంగా ముందస్తుగా ఇప్పుడే ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమాలు మీ అసెంబ్లీ వరకు, మీ ఇంటి వరకు చేరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పీపీపీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కుట్రపడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాం. మేమేం మా గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీ యొక్క ఆస్తిలో మీ యొక్క నాన్న సంపాదించినటువంటి ఆస్తిలో మేము వాటాలు అడగడం లేదు. మేము చదువుకున్నటువంటి చదువులకు మా యొక్క హక్కులను అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి మేల్కొని ఏదైతే యువగలం పాదయాత్రలో విద్యార్థికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ రూపొందించుకొని మీ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా మేము నాంది పలుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.